సద్వేగం సత్యం ప్రియం హితం. ఈ 4 ఒక వాక్కులో ఉండాలి అంటే స్వాధ్యయనం అవసరం. శాస్త్ర విషయాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని మననం చేసుకొని ఎప్పటికప్పుడు ఆ దారిలో ఉంటే ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతాయి. అందుకు స్వాధ్యయనం తప్పనిసరిగా చేయాలి. ఈ స్వాధ్యయనం గురించి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ముఖ్యంగా తైత్రీయోపనిషత్తు అని ఉంటుంది. ఆ తైత్రీయోపనిషత్తులో గురుకుల విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గృహస్థ జీవనంలో ప్రవేశించేటువంటి విద్యార్థికి కొన్ని ఏమంటారు సూచనలు ఇచ్చారు ఋషి. కాన్వకేషనల్ అడ్రస్ అంటారు, స్నాతకోపన్యాసం. నువ్వు జీవితంలో ఇవి ముఖ్యమైనవి గుర్తుపెట్టుకో అని కొన్ని విషయాలు చెప్తాడు ఋషి. చివరి ఎసెన్స్ ఆఫ్ ద ఆల్ శాస్త్రాస్ అని దాన్ని ప్రాక్టికల్గా ఎలా జీవితంలో అమలు చేసుకోవాలి, ఏవి ముఖ్యమైనవి ఎసెన్స్ అంతా వస్తాయి. శిక్షావళి 9వ అనువాకంలో ఉంది. దాంట్లో ఇలా ఒక్కొక్క పాయింట్ చెప్పి ప్రతి విషయానికి వెనక స్వాధ్యాయ ప్రవచనం చెప్తారు. స్వాధ్యాయ ప్రవచనేజ 12 సార్లు చెప్తారండి. ఎంత ముఖ్యం! ఇది కాక మళ్ళీ దానికి ముందు స్వాధ్యాయ ప్రవచనాభ్యాన ప్రవదితవ్యం అని కూడా చెప్తారు. స్వాధ్యాయ ప్రవచనాల విషయంలో నువ్వు ఏమరపాటు ఉండకూడదు. ఎవరికి చెప్పాడు? విద్యాభ్యాసం అయిపోయి గృహస్థంలో ప్రవేశించేవాడు చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? ప్రవచనాలు అన్నప్పుడు ఎవరో 100 మంది మాత్రం బ్యానర్లు పెట్టుకొని లేదా ఎక్కువ వేదికలు ఏర్పాటు ఇదే ప్రవచనం అనుకుంటున్నా. ప్రవచనం అంటే అది ఒకటే కాదు, దాని బ్యానర్లు 1000 మంది మనుషులు కుర్చీలు అయితే ఏం అవసరం లే. ఈ కలిలో అవన్నీ తగ్గిపోయాయి కాబట్టి ఇవన్నీ అవసరం అవుతుంది. పూర్వం అలా కాదు కదా, ప్రతి వీధిలోనూ జరిగేది. ఏది సత్సంగం, ఓ పెద్ద ఆయన కూర్చొని ఓ పురాణమో ఇతిహాసమో ఏదో చదివితే 4, 5, 10 మంది కూర్చొని వినేవాళ్ళు, చక్కగా చర్చించుకునేవాళ్ళు. అది ఎప్పుడూ మన సంస్కృతిలో ఉండేది. ఇప్పుడు నాశనం అయిపోయింది, ఆ సంస్కృతే లేదు. ఈ మైదాలు పెట్టేసింది కదా, పెట్టే అందరూ అందుకని పెట్టలేక పోవాల్సిందే. ఇప్పుడు ఏం పెట్టా మీకు తెలుసు. కాబట్టి ఎవరికి వాళ్ళు లైవ్ ఉండేది ఆ రోజుల్లో. చక్కగా నలుగురు కూర్చొని చర్చించుకునేవాడు మంచి విషయాలు. అవునా కదా? పురాణం పండితులు అనేవాడు దాన్ని. పూర్వం పురాణం ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చదువుకునేవాడు కాదు. ఇంట్లో దానికి ఏం పెద్ద చదువులు కావాలా? పురాణం చదువులు అక్కడ భాగవతం చదువుకోవడానికి ఏం కావాలి? చదువు రాకపోయినా ఇన్ని పద్యాలు కంఠస్థమయ్యాయి వాళ్ళకి, పెద్ద చదువులు లేకపోయినా. వాటితో వాళ్ళ జీవనం సాగించారండి. ఎంత హాయిగా గుట్టుగా మట్టుగా సంసారం చేసుకోలేదు. వీధులు పడ్డారా ఇప్పట్లాగా? లేదా ఇప్పుడు అంత బహిర్గత, అంతా నీది, గుట్టు లేదు మట్టు లేదు, అంతా అసహ్యకరమైనటువంటి విషయాలన్నీ. ఎందుకు? ఎలా జీవించాలో తెలియదు, ఏమిటి జీవితంలో సాధించాల్సిందో తెలియదు, ఎంతవరకు ఏ విషయంలో ఉండాలి లేదు, నియమం లేదు, కంట్రోల్ లేదు. అందుకు స్వాధ్యయనం ఎప్పుడూ జరిగింది. ఆ స్వాధ్యయనం జరిగినంత సమాజం చక్కగా ఉంది. అది పోయింది కాబట్టి జన్మయ మిషను, రామకృష్ణ మిషను, ఆ మిషను, ఈ మిషను, ఇన్ని మిషన్లు ఎందుకండి? పనిలేక ఎందుకు వచ్చాయి ఇవన్నీ? నీడ్ ఆఫ్ ద సొసైటీకి ఇది అవసరం కాబట్టి ఇది వెలిసాయి. లేకపోతే పూర్వం లేదు కదా. ఎవరికి వాడు సెల్ఫ్ మిషన్. మిషన్ అంటే ధ్యేయం, ఒక ధ్యేయం కోసం పనిచేయడం అది. కాబట్టి తన ధ్యేయం అంటే మానవుడికి పురాణ ఇతిహాసములు, ఈ భగవద్గీత శాస్త్రాలు నిర్ణయించి చెప్పాయి. అది చదవడం మానేశాడు, అది అవసరం లేదు. మనం ఇప్పటి నుంచే భగవద్గీత అంటండి పిల్లలకి. ఇది చిన్నప్పుడు వాళ్ళు ఏమో మీరు సన్యాసం చేస్తారా అంటే సన్యాసం పుచ్చుకోవాలి అంటే భగవద్గీత అక్కర్లేదే. సన్యాసం పుచ్చుకోవాలి భగవద్గీతలు ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ చెప్పలే. పిచ్చి, అది భ్రాంతి, మిస్కాన్సెప్షన్స్. ఎవరి జీవితం వాడు సాధించాలి. అందరూ సన్యాసం అయితే కూడి పెట్టేదేమో, సమాజాన్ని పోషించేది ఎవరు చెప్పలేదు అసలు. అందుకు ఈ శాస్త్రములు నిత్యము చదువుకోవాలి, తెలుసుకోవాలి. కనీసం కొంత శాస్త్రాల్లో కొంత భాగమైన చదువుకుంటుంటే, వింటుంటే, చర్చించుకుంటుంటే మనసు
మనసుకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. మనసు దారి తప్పదు. ఈ వాగ్రూపక తపస్సు కానీ, మానసికము కానీ, శారీరక, ఇవన్నీ కూడా ఒక మూడింటికి కావాల్సినటువంటి ఒక గైడెన్స్ కానీ, ఒక మానసికమైనటువంటి సూచనలు కానీ తనకు తానే తెలుసుకుంటాడు. ఒకవేళ తనకు కాదు, పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అంతే కదా. పూర్వం అలా చేసుకునేవాడు. ఈ కోర్టులు ఉన్నాయి, వాడు ప్రతిదానికి కోర్టే. చిన్న చూపించే కోర్టు, దగ్గర కోర్టు. కోర్టులోకి వెళ్ళి ఏం నిర్ణయం చేస్తారంటే లాయర్లు డబ్బులు తీసుకొని వాళ్ళే న్యాయం చెప్పగలరా? చుట్టూ చుట్టూ తిప్పి చెప్పులు అరిగిపోతాయి, డబ్బులు అరిగిపోతాయి. అంతే. ఏం న్యాయం జరుగుతుంది? అదేదో కాస్త మంచి పెద్దల దగ్గర కూర్చొని చర్చించుకొని చేసేవాళ్ళ పూర్వం సమస్యలు రాలేదా? మరి మొత్తం విపరీతమే అంతా. ఇక స్వాధ్యాయం. అందుకే ఏం కావాలి? స్వాధ్యాయం కావాలి. ఎన్ని రకాలుగా స్వాధ్యాయం ఉపయోగపడుతుందంటే మొత్తం జీవిత విధానానికి అంతా కూడా అదొక చుక్కాని లాగా ఉపయోగం. ఇక మానసికమైన తపస్సు. ముందు స్థూలమైన శారీరకం, అని దానికో శిక్షణ ఇవ్వాలి. మనసును కూడా, వాక్కును కూడా రెగ్యులేట్ చేసుకోవడం. ఇక మూడవది మానసికం. ఇది ఇంకా సూక్ష్మమైనటువంటిది. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానస ఉచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి అయుజ్యత్. ఇది మానసికమైన తపస్సు, మనస్సుతో చేయవలసిన తపస్సు. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. అవునా? ముందు స్థూలాన్ని, ఆ స్థూలం చేస్తూ చేస్తూ వాక్కుని సంయమించుకోవడం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది 3 స్థాయిల్లో జరగాలి తపస్సు. కేవలం స్థూలమే కాదు. కానీ ఒకటి చేస్తూ ఉంటే రెండో దానికి ఉపయోగం, రెండోది చేస్తుంటే మూడోది జరుగుతుంది. అది ఇట్ లీడ్స్ టు అదర్. అవును కదా. ఇప్పుడు ముందు శారీరకమైన చేశారు, అలవాటు చేసుకున్నారు అనుకోండి. ఏది దేవ విజయ ప్రాజ్ఞ పూజనం శౌచం మాధ్యమం చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఈ తపస్సు వాచిక తపస్సుకి మనకి దోహదకరం అవుతుంది. వాచిక తపస్సు అభ్యాసం చేస్తూ ఉంటే వాక్కుకి మనసుకు లింక్ ఉంటుందిగా, సహజంగా ఉంటుంది. అది ఉన్నప్పుడు అది మానసిక తపస్సుకి సహాయకరంగా ఉంటుంది. అందుకు ఒకదానికోటి కాంప్లిమెంటరీ ఒక రకంగా చెప్పాలంటే. అంతే తప్ప నేను మానసిక తపస్సు చేస్తా అంటానికి లేదు. 3 అవసరం. 3 ఉపాధులు మనకు ఉన్నాయా? వాక్కు మధ్యలో ఉంది, శరీరం స్థూలము, మనస్సు బాగా సూక్ష్మం. సో మూడింటికి ఒకదానికొకటి సహాయంగా ఉంటుంది. కాబట్టి 3 శుద్ధం చేసుకోవాలి. 3 టైర్ తపస్సు అన్నాయి కదా మనకు. 3 టైర్ 2 టైర్ 1 టైర్ లేదు, మొత్తం 3 టైర్ ఉంది కదా. అట్లాగే ఇది కూడా మూడింటికి అవసరమైన సాధన. మనఃప్రసాద, మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోవడం. ప్రసాదం అంటే తెలుసుగా, ప్రసన్నత. తర్వాత సౌమ్యత్వం. సౌమ్యత్వం అంటే సౌమ్య గుణం. సౌమ్యత్వం అంటే తెలుసు కదా. సౌమ్యత్వం అంటే మెతకదనం కాదండి. మెతకదనం అంటే అన్నిటికీ ఎదుర్కోవాలి, అది కాదు. సౌమ్యత్వం అంటే ఇక్కడ ఒక రకమైన మనసులో కాస్త సానుభూతి, దయ ఉన్నప్పుడు సౌమ్యమైనటువంటి విధానంలో మనసు ఉంటుంది. సౌమ్య అంటే సాఫ్ట్నెస్
కర్మలు కానీ అప్పుడు ఈ దోషాలు ఉంటాయి. అహింస, హింస, ఈ పరుషత్వం మొదలైనటువంటి తగ్గిపోతాయి. ఈ సౌమ్యం మంచిదనం అండి. ఒక రకంగా చెప్పాలంటే కైండ్ హార్టెడ్, సౌమ్యం. తర్వాత మౌనం. మౌనం మామూలుగా మౌనం అంటే ఏం తపస్సు అంటే అనుకుంటారు ఎవరైనా, మాట్లాడకుండా ఉంటే మౌనం కాదు. మౌనం అనేది వాచిక తపస్సు కాదు, మాట్లాడాలి. ఆ మాట సత్యం, ప్రియం, ప్రియం, హితం, అనుగ్రహం, ఇది వాచిక తపస్సు. మాట్లాడకుండా ఉంటే తపస్సు కానే కాదు. మాటను నియంత్రించడం ఏది వాక్రూప తపస్సు. మరి మౌనం అనేది మానసిక తపస్సు కింద చెప్పారు. ఎందుకంటే మాట మాట్లాడకపోయినా లోపల అగ్నిపర్వతాలు నవ్వుతుంటాయి కొంతమంది. ఏం మాట్లాడరు కానీ ఆలోచనలో వెళ్ళిపోతారు. అక్కడ మాట్లాడే అవకాశం ఉండక మాట్లాడరు. మాట్లాడితే ఏమొస్తుందని మాట్లాడతారు. లోపల మాత్రం గొడవ చేస్తుంటుంది మైండ్. అబ్బాయి అది కాదు. అందుకు ఇదేంటి మౌనం మానసికం. మౌనం అంటే ఏంటి? ఎప్పుడండి మనసు మాట్లాడుకుని ఉండే చెప్పండి. మనస్సు మౌనం వహించడే అంత గొప్ప సాధన. మనస్సు ప్రాపంచిక విషయాల గురించి గొడవడా బడబడా బడబడ చేయకుండా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అది యోగారుణత్వ స్థితి. ఎందుకు? మనసు ఏం చేస్తుంది? ఇంద్రియార్థాల వైపు వెళ్తుంది. ఇంద్రియ విషయాల్లోకైనా పోతుంది. అవునా కదా? విన్నవి, చూసినవి, వినబోయేవి అన్నీ. అందుకే శ్రోతవ్యస్య తదా గంతాస్ నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్థిత. రెండో అధ్యాయం చెప్తాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. బుద్ధిలో మోహం పోతేనే విన్నవి వినబోయేవి, చూసినవి వినబడేవి, ఇవన్నీ ద్వంద్వాలు ఉంటాయి కదా. వాటి విషయంలో ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకే అప్పుడు మౌనం. లేదా మనసు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది నిద్రపోయినప్పుడు తప్ప ఏదో ఒకటి అంటే కదా. కాబట్టి మనసు నోరు పోయిందా అంటే ఈ నోరుకుంటాం ఈజీ, చాలా తేలిక. మౌనానికి ఒకటే ఒక మార్గం. ఏమిటి? ఉపనిషత్తులు ఏ పరమాత్మ తత్వాన్ని సూచించాయో ఆ పరమాత్మ తత్వాన్ని ధ్యానించటమో విచారణ చేయటం వల్లనే మనస్సు మౌనం వైపు వెళుతుంది. ఇంకొక మార్గంలో వెళ్ళనే వెళ్ళాలి. ఎందుకంటే ఈ మనస్సు బుద్ధి అంతఃకరణం కదా. అంతఃకరణం ఒక్క విషయం ఇస్తే చాలు ఆలంపన, అది ఇంకోటి అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకో విషయంలో. అవునా కదా? ఒక్క ఆలోచన 4 చైన్ ఆఫ్ థాట్స్ పుట్టిస్తుంది. ఇప్పుడు ఆలోచనని పూర్తిగా లేకుండా చేసేది ఎలాగ చేయగలం? సత్యం కాదు. దానికి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏదో, సూచించేది ఏదో, ఉపనిషత్తు భావనలు ఏమున్నాయో అది విచారణ చేయడం ఒక్కటే. వాటిని ధ్యానించడం, విచారణ చేయడం ఒక్కటే అక్కడ బుద్ధిని ఆపేస్తుంది. అందుకు స్వాధ్యాయం అని చెప్పాడు చూసారా. ఆ స్వాధ్యాయం ఇక్కడ ఉపయోగపడుతుంది. మౌనం ఎందుకంటే పరమాత్ముడు ఈ మౌనం ధ్యానం మౌనానికి లింక్. మనస్సులో కొంతైనా ప్రశాంతత లేకపోతే, ప్రసాదం అంటాడే ప్రసాదం, అది లేకపోతే ధ్యానం ఏం చేస్తారంటే ఆవేశాలు, కావేశాలు, అల్లుడులు, అశాంతులు, ప్రతీకాలు ఇవన్నీ లోపల తెచ్చిపోతుంటే కూర్చొని ఏం కడుపుకొని ఏం ధ్యానం చెప్పండి. అవునా కదా? కాబట్టి ముందు మనసు కొంత శాంతం వహిస్తేనే ధ్యానం చేస్తుంది. దానికి శాస్త్రం అధ్యయనం, శాస్త్ర విచారణ అందుకు అవసరం. అందుకు మనస్సులో కాస్త ప్రశాంతత కావాలంటే ఏం చేయాలి? శాస్త్ర అధ్యయనం, శాస్త్ర విచారణ, శాస్త్రముల గురించినటువంటి చింతన, భగవత్ చింతన, ఇవన్నీ వీటికి సహాయపడతాయి. ఆత్మ వినిగ్రహ, తను తాను నిగ్రహించుకోవడం అంటే మనస్సును బుద్ధితో ఎప్పుడు నియంత్రించాల్సిందే. ఎప్పుడు నిత్య నిరంతరం ఆ నియంత్రణ అనేది ఉండాల్సిందే. గేట్ దగ్గర వాచ్మెన్ పెట్టినట్టు ఈ మనస్సుకి ఏముండాలి?
ఓ పోలీస్ లాగా, ఓ బాడీ గార్డ్ లాగా బుద్ధి ఎప్పుడు చూడాలి. భావ సంశుద్ధి. భావ సంశుద్ధి అంటే మనస్సు భావించడం దానికి సహజమైన గుణం. భావించడం దాని సహజ గుణం. ఈ మనస్సుకి ఇది సహజమైన గుణం కాబట్టి దీన్ని భావశుద్ధి అంటారు. అది ఎక్కడ చెప్పారు? మనకి దైవీ గుణముల్లో చెప్పాడు. దైవీ గుణాలు చెప్పారు. అభయం సత్వ సంశుద్ధి అన్నారు. అవునా? జ్ఞానయోగ వ్యవస్థితి. ఇక్కడ అది భావ సంశుద్ధి కింద చెప్పాడు. భావము శుద్ధంగా ఉందా లేదో చూసుకోండి. శుద్ధ భావనతోనే శుద్ధమైన వాక్కు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు చాలా చక్కని సూచన ఇది. ఇప్పుడు శరీరాన్ని ఒక రకంగా శారీరకమైన తపస్సు, మనస్సును ఎట్లా శుద్ధి చేసుకుంటాం? మనసులో కలిగే భావాలే కదా. సో భావం శుద్ధి అయినప్పుడు మనసు శుద్ధి అవుతుంది. అవునా కాదా? భావంలో శుద్ధత్వం లేదు అనుకోండి, అంటే కామక్రోధలో మదమాత్సర్యాలకు ప్రేరణతో, ఈ తామసిక ప్రేరణతో ఆలోచనలు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది? కాదు. అవునా? కాబట్టి సాత్వికమైన చక్కని భావములు కలిగి ఉంటాయి. అందుకే దైవీ గుణాలు అన్ని చెప్పాడు. దైవీ గుణాలు ఎందుకు చెప్పాడు? ఇంతకుముందు అధ్యాయంలో ఈ తపస్సుకి అవి దోహదపడతాయి. అందుకే దైవీ గుణాలు ఏమిటో గుర్తుపెట్టుకొని సంబంధమైనటువంటి ఆలోచనలు వాటిని ఎంటర్టైన్ చేయాలి, వాటిని మనసులో ప్రోత్సహించుకోవాలి. వ్యతిరేకమైన వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? వెంటనే తొలగించుకోవాలి. చాలా ప్రయత్నం చేయాలి. ఇదంతా సాధనే. భావశుద్ధి అన్నాడు. అంటే భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా చెప్పలే అంత అదే. ఒక మనము పూజ చెయ్యాలన్నా, ఒక పారాయణం చెయ్యాలన్నా, దైవకర్మ చెయ్యాలన్నా, ఇతరులకు ఉపయోగపడే పని చెయ్యాలన్నా భావశుద్ధి కావాల్సిందే. అంతేకాదు చేయడానికి ఇది అవసరం. లేకపోతే ఏమవుతుంది? చిత్తశివుడి మీద భక్తి చెప్పుల మీద అంటే విషయాల్లో వెళ్ళిపోతుంది. వాటికి మన ఇంట్రెస్ట్లన్నీ మారిపోతుంది. అవునా? సో భావశుద్ధి అనేటువంటిది శుద్ధంగా పెట్టుకోవడం అనేది ఒక సమస్య. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే వెంటనే గుర్తించి చిచి ఇది చెత్త, ఇది మంచిది కాదు, ఇది అనవసరం మనకి, వాటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. ఇవన్నీ కలిపి గురుదేవులు 4 స్టెప్స్గా చెప్పారు. 4 స్టెప్స్ చెప్పారు ఈ ఆంతరిక సాధన. ఇంట్రోస్పెక్షన్, డిటెక్షన్, నెగేషన్, సబ్స్టిట్యూషన్. 4 స్టెప్స్. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? దాన్ని తాను చూసుకోవాలి. ఆత్మ పరిశీలన. ఏమంటే ఈ మానసిక సాధన చేయాలని చూసుకోవాలి. ఈవెన్ వాక్కును నియంత్రించాలన్నా చూసుకోవాలి. ఎందుకంటే మనసు ద్వారానే వాక్కు వస్తుంది కాబట్టి. అవునా కదా? వాక్కు బయటికి రావడానికి ముందు ఆలోచన ఉంటుంది కదా. ఆలోచనతో రావాలి. వాక్కు ఆలోచించుకొని మాట్లాడాలి. అందుకే చెప్పాడు. సో ఆలోచన శుద్ధమైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది కూడా వాక్కు కూడా శుద్ధమవుతుంది. ఒకదానికోటి లింకు. సో ఇంట్రోస్పెక్షన్ అంటే ఏమిటి నా ఆలోచనలు ఎటుపోతున్నాయి, ఏ లక్ష్యం అయిపోతున్నాయి, నేను ఏం సాధించాలి అనేది ఎప్పుడు చూసుకోవాలి. ఇంట్రోస్పెక్షన్. రెండవది డిటెక్షన్. ఎప్పుడు ఆలోచనలు గుర్తిస్తే చూస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తాం, అంటే గుర్తిస్తాం. ఏం గుర్తిస్తాం? ఈ ఆలోచన పొరపాటు, ఈ ఆలోచన మంచిది, ఇది సాత్వికము, ఇది రాజసికము, ఈ ప్రేరణ ఇలా వస్తుంది. గుర్తిస్తాం కదా అప్పుడు డిటెక్షన్. గుర్తించిన తర్వాత ఏం చేయాలి? అబ్బబ్బా నా ఆలోచన ఏంటంటే పట్ట పిచ్చి పిచ్చిగా వస్తుంది. గుర్తించావు కదా, అప్పుడు ఏం చేయాలి? దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దీని ఏమన్నా నెగేషన్. ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, ఏదైతే మన మనసుకి నిరుత్సాహాన్ని కలిగించి నిర్వీర్యం చేసి కదా మనిషిని పాడు చేసేటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? నెగేషన్. నెగేషన్ అంటే తోసిపారే. అబ్బా చాలా మొండివండి, దానిలో పోవండి. అందుకు వచ్చే వాళ్ళ సబ్స్టిట్యూషన్ చెప్పాడు. సబ్స్టిట్యూషన్ అంటే ఈ నెగటివ్ థాట్కి వ్యతిరేకంగా ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది. రెండు ఉన్నాయి. కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలేగా. దైవీ ఆసురి కూడా ఎవరు ఒక తండ్రి
సబ్స్టిట్యూషన్. రీప్లేస్ నెగటివ్ విత్ పాజిటివ్, అంతే కదా, విత్ డివైన్. ఇంకా మాట్లాడాలి, అవునా కదా? కాబట్టి ఎంత క్షుద్రం నిజమైన ఆలోచన వెంటనే గుర్తించి ఏం చేయాలి? వాటిని పక్కకు తోస్తూ పాజిటివ్గా ఒక మంచి దివ్యమైన ఒక పాజిటివ్ థాట్ దాన్ని ప్రతిక్షేపించడం, ఇది చక్కగా మనిషికి బలాన్ని ఇస్తుంది. లేకపోతే నెగిటివ్ థాట్స్ వదిలేసామనుకోండి, అది ఏమవుతుంది? ఇంకా 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 పెరిగి కిందికి దిగజారుస్తుంది, ఇంకా దిగజారుస్తుంది. అందుకు మనిషికి బలం రావాలంటే ఏం చేయాలి? పాజిటివ్గా ఉండాలండి. రెండవది సృజనాత్మకంగా ఉండాలి, దివ్యత్వం వైపు దారి తీసేట్టుగా ఉండాలి. అందుకే దైవీ గుణాల గురించి చెప్పాడు భగవంతుడు. సో దైవీ గుణాలు అనేది పాజిటివ్గా తీసుకెళ్తాయి, స్వీకరించి మనిషిని ఇంప్రూవ్ చేస్తాయి, శక్తిని బలాన్ని అన్నింటినీ పెంచుతాయి. అందుకే ఇవన్నీ కలిపి 4 చెప్పారు. సాధన, మానసికమైన సాధన. సో ప్రసాదం అంటే తృప్తిగా ఉండాలి. ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాడు అనుకోండి, చీరఫుల్గా ఉంటాడు. లేకపోతే గొద్దమ్మ కోరికలు పెట్టుకుని ఎప్పుడు ఏడుకోవాలి, అది రాలేదు, ఇది పోయింది, అది కావాలి, ఇది రాలేదు, ఎప్పుడు ఏడు. ఉన్నదాన్ని చూసుకో, లేదని గురించి ఏడుతుంటాడు. విచిత్రం అదే, అవునా కాదా? ఉన్నదాని గురించి తృప్తి పడితే అంత సుఖం అంటే మనిషికి, అవునా? ఎప్పుడు ఆ పైవాడు నాకు అది లేదే, నాకు ఇది లేదే, అది పొందలేదు, వాళ్ళు ఎట్టున్నారు చూడాలి, దీంతో కంపేర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏంటి, తాటిని తన్నివాడు తాను ధర తన్నిన వాడుతున్నాడు ప్రపంచం. ఎందుకంటే ఈ కంపారిజన్స్లో మనసు పాడైపోతుంది. అందుకే భౌతిక విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి తనకంటే తక్కువ వాళ్ళని చూసుకొని తృప్తి పడాలి. ఆధ్యాత్మిక విషయం వచ్చినప్పుడు తనకంటే పెద్దవాళ్ళని చూసి ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఆవుల చెట్టు పైన ఆవడు, ఇగో వాళ్ళు మహాత్ములు, వాళ్ళని చూసుకొని మార్చుకోవాలి. భౌతిక జీవనంకి వచ్చేటప్పటికి తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళు చూసుకొని, అబ్బా నాకు ఇంత వడ్డిచ్చాడు దేవుడు, చాలా హాయిగా